ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తుఫాను ప్రభావంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో భేటీ అయ్యారు. విద్యుత్ సామగ్రితో పాటు తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. విద్యుత్ పరంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టామంటున్న సీఎండీ శివశంకర్తో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. మొంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాలో తీవ్ర రూపం దాలుస్తుంది. గత అర్ధరాత్రి నుంచి ఈదురుగాలతో కూడినటువంటి ఎడతెరిపి లేని వర్షాలు చోటు చేసుకున్నాయి. దీంతో నెల్లూరు నగర అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు అదేవిధంగా ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి తుఫాను ప్రభావం ఇటు నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఉందనే విషయాన్ని ప్రస్తుతం ట్రాన్స్కో సీఎండీ కొన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే సార్, దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారు తుఫాను ప్రభావం కారణంగా? ఇప్పుడు ఇది ఇక్కడ ఈ మొంతాకు సంబంధించి మనకి డిస్కమ్ పరిధిలో 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమ ప్లస్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అందులో ముఖ్యంగా మేము వల్నరబుల్గా చూస్తుంది నెల్లూరు అండ్ చిత్తూరు. ఇప్పుడు రెయిన్ఫాల్ అది మీరు చూస్తే నెల్లూరులో కూడా ఈరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాక 5 సెంటీమీటర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 4 సెంటీమీటర్స్ నమోదైంది. సో చిత్తూరులో కూడా ఇంచుమించు అంతే ఆ విధంగానే రెయిన్ఫాల్ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే విండ్ అంతగా లేదు కాబట్టి సో రెయిన్ ఎంత ఉన్నా పర్వాలేదు పవర్కి సంబంధించి. సో యాజ్ సిఎండి ఎస్పీడీసీఎల్గా సో బట్ అయినప్పటికీ కూడా మాకున్న అన్ని సబ్స్టేషన్స్ దగ్గర నుంచి మా ఫీల్డ్లో ప్రతి ఫంక్షనరీస్ని కూడా అలర్ట్ చేశాము. షిఫ్ట్ ఆపరేటర్స్ కానీ ఏఈస్ జూనియర్ లైన్మెన్స్ ఎస్సీ వరకు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంచాం. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక సీజీఎం చీఫ్ ఇంజనీర్ కేడర్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయటం జరిగింది. సో ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి పోల్స్ కానీ కండక్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ వాట్ ఎవర్ ద మెటీరియల్ రిక్వైర్ ఫర్ ఇమీడియట్ రీస్టోరేషన్ అన్నిటిని కూడా డంప్ చేయడం జరిగింది. సో పవర్ పరంగా టోటల్గా కూడా పూర్తిగా సమాయత్తమై ఉన్నాము. ఎక్కడ ఏ చిన్నది వచ్చినా సరే వితిన్ నో టైం అది రీస్టోర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో మెయిన్ మాకు ఛాలెంజ్ ఏంటంటే నెల్లూరు అండ్ తిరుపతి కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి ఈరోజు వెరీ వెరీ క్రూషియల్ డే కాబట్టి ఈరోజు అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఒకసారి తిరుపతి అలాగే నెల్లూరు ఇవన్నీ కూడా విజిట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎక్కువగా అంటే తుఫాన్ అంటే ఎక్కువగా విద్యుత్ శాఖ పైన కూడా ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా అంటే పోల్స్ పడిపోవడం కానీ అదేవిధంగా విద్యుత్ అంతరాయం అదేవిధంగా దానివల్ల ప్రజలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే నా సదరన్ డిస్కమ్కి సంబంధించి ఇంతవరకు అటువంటి సందర్భాలు లేవు. ఏంటంటే ఇప్పుడు నెల్లూరులో నేను అబ్జర్వ్ చేసింది మన ఎస్సీస్ కానీ అలాగే కలెక్టర్ గారు కానీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా కొంత రెయిన్ఫాల్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆల్రెడీ పోల్స్ కొంత లీన్ అయ్యి ఉన్నవి, ఒక 3-4 పోల్స్ పడిపోయిన తప్ప ఎక్కడ విండ్ లేకపోవటం వల్ల మన దగ్గర అయితే ఎక్కడ పవర్ ఇంటరప్షన్స్ కానీ ఇలాగ పోల్స్ డ్యామేజ్ అయ్యి పడిపోవటం కానీ అటువంటివి ఎక్కడ కూడా ఏవి మనకి రిపోర్ట్ అవ్వలేదు. బట్ అయినప్పటికీ కూడా మనకి ఏ టైంకి ఎలా ఉంటుంది అన్నది మనము ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఒక్కొక్కసారి అది ఏ విధంగా టర్న్ అవ్వచ్చు. కాబట్టి మా వాళ్ళంతా కూడా పవర్ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. మొత్తం పోల్స్ ఇందాక చెప్పినట్టు మెటీరియల్ అంతా కూడా మనం సెక్షన్స్ వైజ్ జంప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 3000 పోల్స్ వరకు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి సంఘటన వెంటనే అలాగే ల్యాబర్ని కూడా పెట్టడం జరిగింది. సో వీటితో పాటు అదనంగా సిపిడిసిఎల్కి అక్కడ విజయవాడ సీఎండీ గారు రిక్వెస్ట్ చేశారు, అలాగే ఈస్ట్ ఈపీడీసీఎల్ సీఎండీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. సో యాజ్ పర్ సిఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు చాలామంది ఆల్మోస్ట్ 1500 లేబర్ని మన ఎస్పీడీసీఎల్ పంపించడం జరిగింది. చాలా పోల్స్ కానీ కండక్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఈ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం మీద అంటే తుఫాను ప్రభావం కారణంగా ఎక్కడ అంటే ఇటు జిల్లాలో కాకుండా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు సామాగ్రి అదేవిధంగా సిబ్బందిని అన్నింటి కూడా అందుబాటులో ఉంచని చెప్పి కూడా సీఎండీ గారు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కెమెరామెన్ పరమేష్తో మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.